కుంభరాశి వారికి సెప్టెంబర్ 23, 24, 25వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ నవరాత్రుల్లో మీరు ఈ ఒక్క మాట గనక వింటే చాలు మీకున్నటువంటి పూర్తిగా ఏ రకమైనటువంటి మానసిక సమస్యలతో, బాధలతో, చాలా రకాలైనటువంటి కష్టాలతో ఈ కుంభరాశి వారు ఎంత అల్లాడిపోతున్నారన్న విషయం మీకు మాత్రమే తెలుసండి. ఏ మనిషికి చెప్పుకున్నా కూడా అది ఎవ్వరికీ కూడా అర్థం కాదనమాట. ఒకటి మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. 2 ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. ఇక ఎవ్వరికి చెప్పినా కూడా ఒకవేళ విన్నట్లుగా ఉన్నా కూడా అది కేవలం నటన మాత్రమే కానీ మీ మనసు లోతుల్లో దాగి ఉన్నటువంటి బాధ అనేది ఎవ్వరికీ కూడా అర్థం కాదు. అలాంటి బాధలన్నీ కూడా తీరిపోవాలంటే ఈ నవరాత్రుల్లో అమ్మవారికి మీరు చక్కగా పూజ చేసుకొని ఈ ఒక్క మాట పలకండి చాలు. మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి ఆ అమ్మ మిమ్మల్ని కాపాడుతుందనమాట. కాబట్టి కుంభరాశి వారికి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నిజంగా అదృష్టం ఉంటేనే అమ్మ మీకు అంటపడుతుంది. ఆ తల్లిని మీరు చూడగలుగుతారనమాట. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని అసలు అది ఏం మాట ఏంటనేది అప్పుడు మీకు అర్థమవుతుంది. అలా చూసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారు మనం చూసుకున్నట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. చాలా తెలివిగలవారు కూడా. వీరికేంటంటే ఏదైనా సరే జీవితంలో సాధించాలి అనేటటువంటి ఒక తపన, ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తులనమాట. అయితే ఎప్పటికప్పుడు అంటే వీరు ఉత్సాహంగా ఏదైనా ఒక పని మొదలు చేద్దాము అని అనుకుంటే వారికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి అడ్డంకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అది మనుషుల వల్ల అడ్డంకులు అవ్వచ్చు, లేకపోతే పరిస్థితులు గ్రహస్థితులు అనేవి సరిగ్గా లేక అవ్వచ్చు, ఏదో ఒకటి అడ్డంకులు అనేవి ఏర్పడతా ఉంటాయన్నమాట. వీరికి ఎవరైనా కాస్తంత సపోర్ట్ ఇస్తే గనక వీరు జీవితంలో మంచి సక్సెస్లోకి వచ్చి చూపించగలుగుతారనమాట. అంటే వీరేంటి అనేది జనానికి అర్థమైద్ది అనమాట. కానీ వీరికి ఏంటంటే సపోర్ట్ అనేది ఉండదు. చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర సపోర్ట్ ఉండదు. అలాగే పెళ్ళైన తర్వాత భర్త కావచ్చు, లేదా భార్య వైపు కావచ్చు, కొంత కొంత సపోర్టింగ్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు ఉండవు అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పటం లేదండి. కుంభరాశి వారిలో భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలైతే ఉంటాయి, కానీ అలాగే అంతకు మించిన గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. దానివల్ల ఏంటంటే వీరు ఎదుగుదలకి ఏంటంటే కొన్ని అవి అడ్డంకులుగా ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. అలా కుంభరాశి వారి జీవితం ఎలా ఉంటుంది అనంటే ఒక నిండు కుండలాగా ఉంటుంది. అదేంటంటే వనకదు తొనకదు అన్నట్లుగా ఈ కుంభరాశి వారు వారి యొక్క బాధను, కష్టాన్ని బయటికి చెప్పుకోకుండా అలా నెట్టుకుంటా వస్తారనమాట. నిండు కుండ నిండా నీళ్లు ఉంటే ఆ నీరు ఎప్పుడు కిందకి పోవు. కానీ కుండలో సగానికి ఉంటేనే, వెలితిగా ఉంటేనే కుండ మనం కదిలించినప్పుడు ఏంటంటే అటు ఇటు తిరిగేటప్పుడు ఆ కుండలో నీళ్ళన్నీ కూడా కిందకు ఒలిగిపోతూ ఉంటాయి అన్నమాట. అదే అంటారు, అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగే ఉంటుంది, ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంది అన్నట్లుగా ఈ కుంభరాశి వారేంటంటే ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే హుందాగా ఉంటారు మనుషులు. అంటే ఎక్కడా కూడా ఎక్కడ అంటే లేదులే అని చెప్పేసేసి ఎవరన్నా పెడతారేమోనని చూస్తాం కావచ్చు, ఎవరన్నా ఇస్తారేమోనని చెప్పేసి ఎదురు చూస్తాం కావచ్చు, లేకపోతే ఎవరినన్నా అడగాలన్న ఆలోచన కావచ్చు. ఇట్లా ఎక్కడా కూడా ఇలాంటి ఆలోచన తక్కువగా చేసేటటువంటి ఆలోచనలు అనేవి వీళ్ళు చేయరనమాట. ఉన్నా లేకపోయినా సరే పులుల్లాగా బతికేటటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వారు. అదే వీరిని బాగా జీవితంలో ముందుకు వెళ్ళేటట్లుగా చేస్తుంది. ఇంకా మీ గురించి తెలుసుకునే ముందల ఆసక్తి విషయాలు, అలాగే అమ్మవారి పూజలో మీరు చెప్పుకోవలసినటువంటి మాట, అసలు ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ముందల ఒక్కసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగం, సంతానం లేకపోవటము, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకు ఏదైనా సమస్య ఉంది, కష్టం ఉంది అని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు గురువుగారి ద్వారాగా సమాధానం అనేది ఫోన్లోనే అందుతుందన్నమాట. అంటే మీ సమస్యకు తగ్గట్లుగా గురువుగారు పూజలు, పరిహారాలు అనేవి చేస్తారు. దానివల్ల మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంది, ఇబ్బంది ఉంది
ఉన్నది అని అనుకుంటే గురువు గారికి ఈ నెంబర్ గనక ఫోన్ చేసినట్లయితే మీరు మీ సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే కుంభరాశి వారేంటంటే ఇలా చాలా వరకి కూడా సైలెంట్‌గా ఉంటారండి. ఎన్ని బాధలు ఉన్నా, కష్టాల్లో ఉన్నా కూడా గబుక్కన బయటపడి ఎవరికన్నా చెప్పుకోవటానికి ఇష్టపడరనమాట. ఎందుకంటే ఎక్కడ చులకనైపోతాము, ఎక్కడ అలుసైపోతాము అనని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎప్పుడన్నా ఇక మరీ తట్టుకోలేని సందర్భంలో ఒకసారి, అరసారి నోరు విప్పితే విప్పొచ్చు కానీ దాదాపుగా బయటికి రానివ్వరనమాట వారి విషయాలు ఏవైనా సరే. అయితే ఈ కుంభరాశి వారిలో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏవండీ మా జాతకం అస్సలు బాగోలేదు. మా జీవితంలో అన్ని సమస్యలే. అసలు ఈ జాతకంలో ఇట్లా పుడతమే మేము చేసుకున్నటువంటి పాపము. ఎక్కడెక్కడ బాధలన్నీ కూడా భగవంతుడు వెతికి మరీ మాకే పెడుతున్నాడు. మేము ఏ జన్మలో ఏం పాపం చేశామో, ఎవరికి ఏం అన్యాయం చేశామో కానీ మాకు ఈ జన్మలో సుఖమంటూ లేకుండా పోయింది అనని చెప్పేసి కుంభరాశిలో చాలామంది కూడా బాధపడుతూ ఉంటారండి. ఎందుకంటే అంటే ఒక మనిషికి అంత నిస్సహాయత కోల్పోయేది ఎప్పుడు అనంటే ఓర్పు, సహనం అనేది పూర్తిగా తగ్గిపోయినప్పుడు. ఎందుకంటే బాధలనేవి అంత మితిమించి వస్తూ ఉంటాయన్నమాట. వయసుకు మించినటువంటి బాధలు చిన్న వయసులో వారు పడాల్సినటువంటి కష్టాలు కాదనమాట. అంత అంత బాధగా ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే వీరికి చిన్న వయసులోనే కొంతమందికి వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు వారికి అదంతా తీసుకోవటానికి కూడా అంత మెచ్యూరిటీ ఉండదు. అంతగా లోక జ్ఞానం కూడా తెలీదనమాట. పెళ్ళవ్వంగానే పెద్దవాళ్ళు కాదు గదండీ! పెళ్లి వయసు వచ్చినాక పెళ్ళిళ్ళు చేస్తే వారికి మంచి చెడులనేవి చక్కగా అర్థమవుతాయి. కానీ ముందుగానే చిన్న వయసులోనే తల్లిదండ్రులు తొందరపడి పెళ్ళిళ్ళు చేయటం వల్ల ఏంటంటే వారు ఆడి, పాడి వారి మైండ్ ఏంటంటే అంతవరకే పనిచేసిద్దనమాట. అలాంటి సమయంలో వీరేంటంటే భర్తని, పిల్లలని లేదా భార్యని, కుటుంబ బాధ్యతలు సంపాదించాలి, అప్పులని చాలట్లేదు. ఇలాంటివన్నీ అంటే ఏంటంటే ఒక రకంగా ఒక లోకంలో నుంచి ఇంకొక లోకంలో పడేసినట్లుగా అయిపోతారనమాట. అట్లా గిలగిల కొట్టుకుంటూ ఉంటారు. అందులో నుంచి బయటకు రాలేరు. అలాగే అందులోనూ ఉండలేక చాలా నరకం అనేది అనుభవిస్తూ ఉంటారనమాట. అలా చిన్న వయసుల్లో వివాహాలైన వారు కుంభరాశి వారిలో చాలామంది కూడా అలా బాధలు పడి మానసికంగా అనారోగ్యాలు కూడా తెచ్చుకున్నటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. వీరిలో కొంతమందిని మనం గమనించినట్లయితే ఆరోగ్య పరిస్థితి కూడా అస్సలు బాగోదండి. పాపం వీరిలో చాలామందిని చూసుకున్నట్లయితే మానసికంగా ఎప్పుడూ ఆందోళనతో ఉంటూ ఉంటారు. వీరికి స్ట్రెస్ అనేది కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా టెన్షన్ వస్తూ ఉంటుంది. అప్పటికప్పుడు చెమటలు పట్టుకొస్తాయి. అప్పటికప్పుడు తలనొప్పి, కళ్ళు తిరగటాలు, గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి, కాళ్ళు నొప్పులు అని చెప్పేసేసి ఎప్పుడూ కూడా వీరికి ఏదో ఒక అనారోగ్య సమస్యలతో చాలా వరకు కూడా బాధపడుతూ ఉంటారనమాట. దానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి మందులు వాడుకోవటము, చేసుకోవటము ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోవటం వలన వీరికి ఏంటంటే జీవితంలో ఒక నిస్సహాయత, అంటే ఏదో కోల్పోయినటువంటి ఒక బాధ, ఏమీ సాధించలేకపోతున్నామే అనేటటువంటి ఆందోళన కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కుంభరాశి వారు వెంటనే కరిగిపోయేటటువంటి మనుషులండి. ఎవరైనా కాస్త ప్రేమగా పలకరించినా, అభిమానంగా మాట్లాడినా చిన్నపిల్లల్లాగా వారి మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట. కానీ జనాలు నేర్పించినటువంటి, అంటే జనాలు వీరితో ప్రవర్తించినటువంటి తీరును బట్టి వీరు కూడా కొంచెం కఠినంగా మారుతూ ఉంటారనమాట. ఎందుకంటే ముందు వాళ్ళని చూసి వెనక వాళ్ళు నేర్చుకుంటారు అన్నట్లుగా వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ వీరికి సహాయం అనేది చెయ్యలేదు. కాబట్టి ఈ కుంభరాశి వారు కూడా ఏంటంటే కొంచెం కఠినమైనటువంటి మనస్తత్వాన్ని నేర్చుకుంటారనమాట. ఎందుకంటే రేపటి రోజు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇక వీరు కూడా అలా ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ దగ్గర మీరు కఠినంగా ఉన్నా పర్వాలేదండి. కానీ కాస్తో కూస్తో సహాయం చేసే వాళ్ళ దగ్గర కూడా మీరు అలా ఉండటం వలన ఏంటంటే అది కొంచెం అవతల, అంటే వాళ్ళకి మీకు పెద్దగా తేడా ఉండదు అని చెప్పేసేసి వాళ్ళు అనుకునే ప్రమాదం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మంచికి మంచి, చెడుకు చెడు అన్నట్లుగా మనం వ్యవహరించినప్పుడు ఆ భగవంతుడు ఏంటంటే ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేయటానికి తప్పకుండా ముందుకు వస్తాడనమాట. ఎందుకంటే చాలా వరకు కూడా ఈ కుంభరాశి వారు భగవంతుడిని నమ్మి, అంటే వీరి మాట వల్ల కానివ్వండి, వీరి ప్రవర్తన వల్ల కానివ్వండి, ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టనటువంటి వ్యక్తులు కాబట్టి ఆ దైవానుగ్రహం వలన ఈ మాత్రమైన కుంభరాశి వారికి జరుగుతుంది
కలుగుతుంది అని అనుకుంటే మీరు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యము మీ యొక్క మంచితనం అనే చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి ఈ అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి, బాధల నుంచి మీరు బయటపడాలి అని అనుకుంటే, చక్కగా మనకేంటంటే దేవీ నవరాత్రులనేవి స్టార్ట్ అయినియండి. మనకి అక్టోబర్ 2 వరకు ఈ నవరాత్రులనేవి ఉంటాయి కాబట్టి, మీరు ప్రతిరోజు కూడా తప్పకుండా ఆ అమ్మవారి ముందల దీపం వెలిగించండి. కొంతమంది 2 పూటలు కూడా భక్తి శ్రద్ధలతో చేసేవాళ్ళు ఉంటారండి. ఒకవేళ మీకు 2 పూట్ల మేము చెయ్యలేము, ఒక పూట చేయగలుగుతామని చెప్పేసేసి భావించే వాళ్ళు ఉంటే చక్కగా ఒక్క పూటైనా సరే మీ శక్తికి తగ్గట్లుగా ఆ తల్లికి మీరు దీపారాధన చేసి ఆ తల్లికి నమస్కారం చేసుకోవటం వలన మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారనమాట. ఈ నవరాత్రుల్లో మీరు చేసేటటువంటి పూజల వల్ల నవగ్రహాల యొక్క అనుకూలత అనేది మీకు దక్కుతుంది. కాబట్టి తప్పకుండా దీపారాధన చేయండి. అలా మీరు పూజ చేసినప్పుడు, పూజలో కూర్చున్నప్పుడు మీరు ఓం శ్రీం నమః అనేటటువంటి యొక్క మంత్రాన్ని 7 సార్లు కానీ, 11 సార్లు కానీ, 21 సార్లు కానీ చెప్పుకోండి. మళ్ళీ చెప్తున్నానండి ఆ మంత్రం వచ్చేటప్పటికి ఓం శ్రీం నమః అనేటటువంటి మంత్రాన్ని ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా మీరు అమ్మ దగ్గర దండం పెట్టుకొని దీపారాధన చేసుకున్నప్పుడు, ఆ అమ్మకు పూజ చేసేటప్పుడు ఈ ఓం శ్రీం నమః, ఓం శ్రీం నమః అనేటటువంటి మంత్రాన్ని 7 సార్లు కానీ, 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, ఇంకా మీకు శక్తి ఉంటే 48 సార్లు కానీ, 108 సార్లైనా సరే చక్కగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆ మంత్రాన్ని చెప్పుకోండి. అలా చెప్పుకోవటం వల్ల ఏంటంటే మీరు చేసినటువంటి పూజ అనేది ఆ తల్లికి అందుతుంది. మీరు చెప్పుకున్నటువంటి కష్టం అనేది ఆ తల్లికి వినిపిస్తుందన్నమాట. మీరు చేసినటువంటి పూజకు పూర్తి ప్రతిఫలితం అనేది దక్కుతుందన్నమాట. ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో మీరు మీ యొక్క ప్రతి కష్టం నుంచి కూడా బయటపడగలుగుతారనమాట. ఒక తల్లి పుట్టినటువంటి బిడ్డను ఎంత ప్రేమగా తన ఒడికి చేర్చుకుంటుందో అలాగే ఆ తల్లి కూడా మిమ్మల్ని అంత ప్రేమగా మీకున్నటువంటి కష్టాలను, సమస్యలను తను స్వీకరించి మీకు ఆనందాలను, సంతోషాలను పంచుతుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇలా చేయటం వలన మీకు ఉన్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి మీరు చక్కగా ఇలా చేసుకోండి. ఈ మాటను చెప్పుకోండి. ఇంకా మీరేంటంటే ఈ నవరాత్రుల్లో అంటే ఇంటిని, వాకిలిని చక్కగా శుభ్రం చేసుకోవటము, మీరు కూడా పరిశుభ్రంగా స్నానం చేసేసి ఆ అమ్మవారి ముందల దీపం వెలిగించటం అవ్వచ్చు. నలుపు రంగు బట్టలు ఈ నవరాత్రుల్లో ధరించవద్దు. అలాగే మాంసాహారం అనేది కోడిగుడ్డు కూడా మాంసాహారమే కాబట్టి కోడిగుడ్డును కూడా వండొద్దు, తినొద్దు. ఇంకా ఈ నవరాత్రుల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి ఇలాంటి మసాలాలకు సంబంధించినటువంటి పదార్థాలను కూడా తగ్గించడం వలన మీ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి మీరు ఆచరించండి. అలాగే ఈ నవరాత్రుల్లో వచ్చేటప్పటికి మీరు ఎవరికైనా అంటే కొంచెం ఏదన్నా పేదవారు ఉంటారు కదండి. అలాంటి వారికి మీ శక్తికి తగ్గట్లుగా ఒకరికి కానివ్వండి, ఇద్దరికి కానివ్వండి, ఏదన్నా కొంచెం బట్టలు దానం చేయటం కానివ్వండి, లేదా ఒక పూట భోజనం పెట్టడం కానివ్వండి, ఇలాంటివి చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు తెలిసి తెలియక ఏదన్నా మీ చేతితో కానీ లేదా మీ మాట ద్వారా కానీ ఎవరైనా బాధలు పడ్డా అలాంటివన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ 11 రోజుల పాటు ఏంటంటే దుర్గాదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందని చెప్పేసేసి భక్తులు బాగా నమ్ముతూ ఉంటారండి. కాబట్టి ప్రత్యేకంగా అమ్మవారికి మీరు పూజలు చేయటము, నైవేద్యాలు చేయటము, చక్కగా అమ్మవారిని అలంకరణ చేయటం అవ్వచ్చు. ఇలా మీ శక్తికి తగ్గట్లుగా మీరు చేయండి. అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. మీ యొక్క అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీరేంటంటే మీ ఇంట్లో ఏదైనా పాడైపోయినటువంటి వస్తువులు ఉంటాయి కదండీ! వాటినేంటంటే పారేయటానికి ప్రాణం ఒప్పక అలాగే ఉంచుకుంటూ ఉంటారు. అలాంటి వస్తువులు ఏదన్నా ఉంటే ఇంట్లో నుంచి అవి తీసేసేయండి. ఎందుకంటే వాటి వల్ల కొంచెం మీ జీవితంలోకి నెగటివిటీ అనేది ఎక్కువగా ప్రవేశించేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి. అలాగే ఏంటంటే మీరు అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఒక పూట ఆహారం తిని ఒక పూట ఏంటంటే కాస్తంత అల్పాహారం అనేది తీసుకోండి. అంటే పాలని, పండ్లని ఇలాంటి వాటిని ఆహారంగా తీసుకోండి. లేకపోతే ఏదైనా ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, ఇట్లా కొంచెం లైట్ ఫుడ్ను ఒక పూట తీసుకోండి. ఒక పూట భోజనం చేయండి కడుపు నిండా. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఈ నవరాత్రుల్లో ఆ తల్లికి పూజ చేయడానికి కావలసినటువంటి పూర్తి శక్తి అనేది కలుగుతుందన్నమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఏ
సమస్యలైతే ఉన్నాయో, అంటే కొంతమందికి వివాహాలు ఆలస్యం అవ్వటము, వివాహాలైన వాళ్ళకి సంతానం లేకపోవటము, కొంతమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కొంతమందికి వ్యాపారాల్లో కలిసి రాకపోవటం అవ్వచ్చు, కొంతమంది ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కొంతమందికి భార్యాభర్తల్లో గొడవలు అవ్వచ్చు, అప్పుల సమస్యలు అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట. అలాగే మీ ఇళ్ళ దగ్గర మందార చెట్లు ఉంటే చక్కగా మందార పువ్వులతో ఆ తల్లికి అలంకరణ చేసేసి మీరు పూజ చేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందనమాట. మందార పువ్వులంటే ఆ తల్లికి ఎంతో ఇష్టము. ఒకవేళ మందార పువ్వులు కనుక మీకు అందుబాటులో లేకపోతే ఎరుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పువ్వులు ఉంటాయి కదండీ! ఆ గులాబీ పువ్వులనైనా సరే చక్కగా గులాబీ పువ్వులు తెచ్చుకొని అలా అలంకరణ చేసైనా సరే మీరు ఆ తల్లికి పూజ చేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలాంటి నియమాలన్నీ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఆ తల్లి ముందల నైవేద్యంగా పాయసము, పొంగలు, పులిహార, దద్దోజనము ఇలా మీకు చేతనైనంత వరకు మీకు శక్తికి ఉన్నంత వరకు చక్కగా మీరు నైవేద్యంగా చేసేసి వాటిని కూడా మీరు ప్రసాదంగా స్వీకరించండి. అలా చేయటం వల్ల మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ నవరాత్రులు అనేవి ఎంత విశేషమైనవో, ఎంత పవిత్రమైనవో అందరికీ తెలిసినటువంటి విషయమే కదండీ! ఈ 9 రోజులు కూడా ప్రత్యేకంగా చేసేటటువంటి పూజలు ఏంటంటే చక్కగా ఆ అమ్మవారికి చెందుతాయన్నమాట. ఆ అమ్మవారిని మీరు ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటూ ఉంటారంటే ఎంత ఆర్భాటంగా చేశామనేది ముఖ్యం కాదండి. ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత నమ్మకంతో ఆ అమ్మవారిని మనం కొలుచుకున్నామా, ఒక చిన్న బెల్లం ముక్క చాలండి నైవేద్యంగా మనకు శక్తి లేకపోతే. కానీ మనం నిండు మనసుతోటి, నమ్మకంతోటి ఆ తల్లిని గనక మనసారా మనం పిలిచినా కూడా ఆ తల్లి ఖచ్చితంగా మనల్ని మన సమస్యల నుంచి బయట పడేయగలుగుతుందండి. అలా కుంభరాశి వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి నవరాత్రుల్లో చక్కగా ఆ తల్లి నామస్మరణ చేయండి. ఓం దుర్గాదేవియే నమః అని చెప్పైనా కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట. ఇట్లా మీరు చేయటం వలన మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీరేంటంటే కొంచెం ఎక్కువగా ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని చెప్పేసేసి ఎక్కువగా ప్రతి పర్సనల్ విషయాలను కూడా ఎవ్వరికీ చెప్పుకోమాకండి. ఎందుకంటే అలా చెప్పుకోవటం వలన మీకేంటంటే కొంచెం ఎవరన్నా కాస్తంత బాగా మాట్లాడంగానే మీ యొక్క పర్సనల్ విషయాలు కూడా చెప్పేసేద్దామని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారండి. కానీ మనుషుల మనసులు ఇంట్లో వాళ్ళకైనా సరే, బయట వాళ్ళనే కాదండి, ఇంట్లో వాళ్ళకైనా సరే ప్రతి విషయం కాస్త బాగున్నారులే అని చెప్పేసేసి నోరు జారారంటే మాత్రం మీ జుట్టు వారి చేతికి అందించినట్లేనమాట. ఇక వరసొచ్చినప్పుడల్లా వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి గుట్టు రట్టు అనేది చాలా అవసరము. ఎంత కడుపున పుట్టిన పిల్లలైనా సరే, తల్లికైనా, తండ్రికైనా, భర్తకైనా, భార్యకైనా ఇట్లా ప్రతి తోబుట్టువులు కావచ్చు, ఇట్లా స్నేహితులు కావచ్చు, ఇలా ఎవరికైనా సరే కొన్ని విషయాలనేవి, రహస్యాలనేవి ఉండాలన్నమాట. రహస్యాలు లేకుండా ప్రతీవి గనక పంచుకుంటే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు గట్టిగా నరకం అనేది చూపిస్తూ ఉంటారనమాట. అలా చేసి చాలామంది కూడా జీవితాలని నరకం పాలు చేసుకుంటూ ఉంటున్నారు. మనశ్శాంతి లేకుండా చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి అలా ప్రతి విషయాన్ని కూడా చెప్పుకునే విషయాలు చెప్పుకోండి. కానీ చెప్పుకోని విషయాలు అన్నీ కూడా కాస్త బాగున్నారులే అని చెప్పేసి అలా ఎప్పుడూ కూడా చెప్పుకోవద్దు. బాగులే ఉంటుందండి. ఇప్పుడున్న బాగు కాసేపటికి ఉంటుందో ఉండదో తెలియదనమాట. అది పగగా మారవచ్చు. కాబట్టి జనంతో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. అలాగే డబ్బు పరంగా కూడా ఎవరిని నమ్మి మీరు ఎవరికి డబ్బు అనేది ఇవ్వొద్దు. ఇస్తే మాత్రం అవి తిరిగి వచ్చేటటువంటి సూచనలు చాలా తక్కువగా ఉంటాయి. మీ దగ్గర డబ్బుందనుకోండి, చక్కగా బంగారం కొనుక్కొచ్చుకోండి, లేకపోతే ఏదన్నా సేవింగ్స్ చేసుకోండి. అలా చేసుకోండి. కానీ ఒక రూపాయి వడ్డీ వచ్చిద్దని, చేసిద్దని అట్లా ఆశపడేటటువంటి రోజులు కూడా కాదండి ఇవి. ఎందుకంటే వడ్డీ కోసం అని చూసుకుంటే అసలుకే ఎసురొచ్చేటటువంటి రోజులు కాబట్టి ఈ డబ్బు అనేది గబక్కన ఎవరన్నా చేతికి ఇవ్వటం అనేది పొరపాటును కూడా చెయ్యవద్దు. ఎంత కష్టపడితేనూ డబ్బు అనేది రావటం లేదనమాట. కాబట్టి కుంభరాశి వారు మీరు ఇలాంటి జాగ్రత్తలు కూడా తప్పకుండా తీసుకోండి. ఈ సెప్టెంబర్ 23వ తారీఖు అంటే మంగళవారం రోజున వచ్చేటప్పటికి మీకు బాగా కలిసి వస్తుందండి. డబ్బు అయితే చేతికి అందుతుంది. మంగళవారం రోజున బాగా బిజీగా ఉండేటటువంటి అవకాశం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ చేసినప్పటికీ కూడా మీరు మీ ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవాలన్నమాట. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు తప్పనిసరిగా అవసరం అనేది అవుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ సెప్టెంబర్ 23వ తారీఖు ఈ మంగళవారం రోజున ఏంటంటే మనకి నవరాత్రుల్లో 2వ రోజు కాబట్టి గాయత్రీ దేవిని
దేవిని పూజిస్తూ ఉంటారనమాట. ఆ రోజు మీరు చక్కగా అమ్మవారికి అలంకరణ చేసేసి మీకు అందుబాటులో ఉంటే ఎరుపు రంగు గులాబీ పువ్వులతో కానీ లేదా తామర పుష్పాలతో కానీ చక్కగా మీరు ఆ తల్లిని పూజించండి. అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఆ తల్లికి మీరు నైవేద్యంగా ఏంటంటే పులిహారను నైవేద్యంగా పెట్టండి. అలా చేయటం వలన మీకు బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు కూడా మిమ్మల్ని మీ సమస్య నుంచి బయటపడేసే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అలాగే సెప్టెంబర్ 24వ తారీఖు అంటే బుధవారం రోజున మనకు ఈ నవరాత్రుల్లో మూడవ రోజు అనమాట. ఈ మూడవ రోజున ఏంటంటే అన్నపూర్ణాదేవిని గనక మీరు పూజించినట్లయితే మీ కుటుంబం మొత్తానికి కూడా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ముఖ్యంగా తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అంటే ధనానికి కానీ ధాన్యానికి కానీ ఎటువంటి కొరత అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఆ రోజున మీరు అమ్మవారికి వచ్చేటప్పటికి ఏంటంటే కాస్తంత పొంగలి కానీ గారెలు కానివ్వండి దద్దోజనం కానివ్వండి ఇలాంటివి మీరు చేయటం వలన మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక సెప్టెంబర్ 25వ తారీఖు అంటే మనకు నవరాత్రుల్లో 4వ రోజు అనమాట. ఆ రోజున ఏంటంటే కాత్యాయని దేవిని పూజిస్తూ ఉంటారనమాట. అలా చేయటం వలన ఏంటంటే మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యంగా మీకు మనోధైర్యం అనేది బాగా పెరుగుతుంది. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా బాగా కలిసి వస్తుందనమాట. ఆ రోజున చక్కగా అమ్మవారికి ఏదన్నా స్వీటుని నైవేద్యంగా సమర్పించండి. మీకు అందుబాటులో ఉంటే ఎరుపు రంగు గులాబీ పుష్పాలు కానీ మందార పువ్వులు ఎక్కువగా దొరికితే మందార పుష్పాలతో మీరు చక్కగా పూజ చేయటం వలన ఈ నవరాత్రుల్లో మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలా మనం చెప్పుకున్నట్లుగా నియమ నిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి మీరు అమ్మవారిని ఇలా పూజ చేసుకోండి. అలాగే చెప్పాల్సినటువంటి మాట కూడా ఏంటనేది మనం చెప్పుకున్నాం కదండి. ఆ మాటను కూడా మీరు చెప్పుకుంటూ ఉండండి. ఇలా చేయటం వలన ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఆశీస్సులు అనేవి పూర్తిగా మీ మీద మీ కుటుంబం మీద ఉండి మీకున్నటువంటి అన్ని కష్టాల నుంచి కూడా చాలా తేలికగా బయటపడగలుగుతారనమాట. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ మీరు పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు అనమాట. అలాగే మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.